ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు మనకు బోధింపబోతున్న ఒక అద్భుతమైన సత్యమును నీ గ్రహించండి. వాక్కు మనకు విడుదల దయచేస్తుంది. వాక్కు మనకు సమాధానం దయచేస్తుంది. ఈరోజు దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొని ఈ సత్యమును దేవుని సన్నిధిలో గ్రహించుకుందాం. పౌలు గారు గమాలియేల్ అని ఒక గురువు దగ్గర నేర్చుకున్నారన్నమాట. 12 శిష్యులు యేసయ్య దగ్గర నేర్చుకున్నారు. మనం కూడా యేసయ్యని బిడ్డలము కాబట్టి ఆయన ద్వారా ఈరోజు వాక్ని ధ్యానించుకుందాం, నేర్చుకుందాం. హల్లెలూయా. మనం ఒక్క క్షణం కూడా ఆయన దృష్టి నుండి వేరు ఎక్కడూ వెళ్ళలేము. దేవాని సన్నిధి నుండి నేను ఎక్కడ తప్పించుకొనగలను. ఇంగ్లీష్లో దీన్ని ఐఎమ్ నెవర్ అవుట్ ఆఫ్ యువర్ సైట్. నీ దృష్టి నుండి నేను ఎక్కడ వెళ్ళలేదయ్యా. కీర్తన 139 7వ వచనం చదువుదామా? కీర్తన 139 7వ వచనం. దావీదు దీన్ని గ్రహించి పలుకుతున్నాడు, వేర్ కెన్ ఐ గో ఫ్రమ్ యువర్ స్పిరిట్, ఆర్ వేర్ కెన్ ఐ ఫ్లీ ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్. 8వ వచనం, ఇఫ్ ఐ అసెండ్ టు హెవెన్ యు ఆర్ దేర్, ఇఫ్ ఐ మేక్ మై బెడ్ ఇన్ షియోల్ యు ఆర్ దేర్. 9వ వచనం, ఇఫ్ ఐ టేక్ ద వింగ్స్ ఆఫ్ ద మార్నింగ్ అండ్ సెటిల్ అట్ ద ఫార్దెస్ట్ లిమిట్ ఆఫ్ ద సీ, ఈవెన్ దేర్ యువర్ హ్యాండ్ షల్ లీడ్ మీ అండ్ యువర్ రైట్ హ్యాండ్ షల్ హోల్డ్ మీ ఫాస్ట్. హల్లెలూయా. దావీదు రాజా అంటున్నాడు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడ తప్పించుకోగలిగాను. నీ కన్నులు నన్ను ఎప్పుడు చూస్తూనే ఉండగా నేను ఎట్లా దేవా తప్పించుకోగలను? హల్లెలూయా. హల్లెలూయా. కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక 2వ దినచర్య పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం, 2 Chronicle chapter 16 verse 9 మనం చదివి ధ్యానిస్తాం. 2వ రాజుల దినచర్య పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. In English it is written, for the eyes of the Lord run to and fro to keep close watch over the whole world, to give strength to those who are devoted to him wholeheartedly. దేవుని కన్నులు ప్రపంచమున ఒక్క దిక్కు నుండి ఇంకొక దిక్కు వరకు తిరుగుతుంది మాట. ఎందుకు తిరుగుతుంది అంటే ప్రపంచమున హృదయం నిండిన విశ్వాసముతో ఆయన వెదకుతున్న వారిని కాపాడటకు, వారికి బలం ఇవ్వటకు ఆయన కన్ను తిరుగుతుంది మాట. The eyes of the Lord upon those people who are searching him with wholeheartedly. ఒకవైపు దావీదు రాజా, నీ సన్నిధి నుండి నన్ను ఎక్కడ వెళ్ళగలుగుతాను దేవా? నా మీద నీ కన్నును ఉంచి చూస్తూనే ఉన్నావు. ఇక్కడ దేవుడు ఏం పలుకుతున్నారంటే 2 Chronicle chapter 16 verse 9, దేవుడు చూస్తూనే ఉన్నారు మాట. ఎవరైనా పూర్ణ హృదయముతో నన్ను వెదకుతారా వారికి నా బలముని ఇవ్వాలని. హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం మనం చదివి ధ్యానిస్తాం. సమాధానం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కొన్ని నెలల ముందు ఇక్కడ ఒక ఫ్యామిలీ కార్లో వచ్చి దిగారు. ప్రార్థనలో పాల్గొంటున్నాడు, కానీ వాళ్ళ ముఖంలో మాత్రం సంతోషం లేదు. మనం అనుకుంటాం కారులో వెళ్తున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని. డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకొని ఏసీ ఫ్రిడ్జ్తో పెద్ద టీవీ
ఉన్నవాడు అప్పా ఎంత ఆనందం అనుభవిస్తున్నారని మనం అనుకుంటున్నాం. వారికున్న శ్రమలు వాళ్ళకే తెలుసు. వారు వచ్చి దుఃఖముతోనే ప్రార్థనలో పాల్గొన్నారు, దుఃఖముతోనే వెళ్ళిపోతున్నారు. అందుకే దావీదు రాజా అంటున్నాడు, దేవుని ఎరుగలేని వాడు వచ్చినట్లుగా తిరిగి వెళ్ళిపోతారు. పౌలు గారు అంటున్నారు, దే కమ్ టు ద ప్రేయర్ అండ్ ఆఫ్టర్ ప్రేయర్ ఆల్సో దే విల్ గో యాస్ దే కేమ్. వారితో మాట్లాడినప్పుడు భార్యాభర్త మధ్యలో సమాధానం లేదు. భర్త ఒకవైపు, వేరు ఒక సంబంధం. ఈమె గవర్నమెంట్ టీచర్ కనుక అందరూ నా కింద ఉండాలని ఆమె ఉన్న గర్వం, వీరు మధ్యలో ఉన్న ఈగోలో చిక్కుకొని నేను పెద్దవాడా నువ్వు పెద్దవాడని వీరు ఒకరికొకరు పోటాపోటీ. పిల్లలు వారి ఇష్ట ప్రకారం పాప అలవాటులో చిక్కుకొని ఉన్నారు. తల్లి దగ్గర నుండి ప్రేమను పొందాలి. ప్రేమను పొందలేనప్పుడు ఆ ప్రేమ కొరకు వారు వేరు ఒక చోటలో పడిపోవటం జరిగింది. ఇప్పుడు ఈ కుటుంబానికి కావలసినది ప్రార్థన కాదు, వారికి దేవుని శక్తి కావాలి. ప్రార్థనలో వచ్చి కూర్చుకోవటం వలన సమాధానం కలుగుతుందా? లేదు. ప్రార్థనలో పాల్గొనట కాదు, ప్రార్థనలో దేవునితో నిన్ను అర్పించుకోవటం. హల్లెలూయా. చదువుదాం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ప్రభు స్థిర మనస్సుతో నిన్ను నమ్ము వారికి నీవు పరిపూర్ణ శాంతిని వసగుదువు. హల్లెలూయా. స్థిరమైన మనస్సు, దీన్ని గురించి మనం చాలా లోతుగా మనం ధ్యానించవచ్చు. పెళ్ళి మొదటి రోజే త్రాగి వచ్చాడు నా భర్త. నిశ్చితార్థం వరకు నాకు తెలియదు ఆయన త్రాగుతున్నాడని. కానీ పెళ్ళి రోజు ఆనందముతో సంతోషముతో మొదలు పెట్టవలసిన ఆ మొదటి రోజే ఆయన పూర్తిగా త్రాగి నిలబడట కూడా శక్తి లేకుండా నా ముందు పడిపోయాడు. నా జీవితం అట్లా మొదలై 3 పిల్లలతో ఇప్పుడు కూడా ఆయన భరించి పిల్లల కొరకు నేను జీవిస్తున్నానని కన్నీరు కాస్తున్నారు. ఎట్లా మా భరిస్తున్నాము, భర్తని ఎలా భరిస్తున్నావు అన్నప్పుడు పిల్లల కొరకు, దేవుడి ముందు నేను ఇచ్చిన మాట కొరకు ఆయన ఎంత కీడు చేసినా కూడా నేను ప్రామాణికంగా ఉండాలని తీర్మానించాను కనుక ఆయన పెళ్ళి చేసుకున్న మొదటి రోజు నుండి ఇప్పుడు వరకు ఆయన మారుతారా? ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉంటున్నా, కానీ నేను దేవునిలో మారను. దేవుని కొరకు నేను ఉంటాను. స్థిరమైన మనస్సు. ఒక చిన్న కథ ముందుగా ఒక రోజున చెప్పి ఉన్నాం. ఒక గురువు తేలుని కాపాడుతున్నారు, నీటి నుండి కొట్టింది. 3 సార్లు అట్లా జరిగినప్పుడు ఆ గురువుకి శిష్యుడు అంటున్నాడు, అది నీకు కీడు చేస్తుంది కదా, ఎందుకు మళ్ళీ కాపాడుతున్నావు అన్నప్పుడు ఆ తేలు తన స్వభావాన్ని మార్చుకోలేదు. కానీ నేను ఎందుకు నా స్వభావాన్ని మార్చుకోవాలి? కీడు చేసినా కూడా పర్వాలేదు, నేను మేలే చెయ్యాలని తలస్తున్న నా స్వభావం ఎందుకు మార్చుకోవాలని ఆ గురువు ఆ తేలుని కాపాడుతూనే ఉన్నారన్నమాట. ద స్టేట్ ఫస్ట్ లవ్ టువర్డ్స్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్థిరమైన మనసుతో I come before the Lord with a strong faith. With a strong faith I come in the presence of God and I'll give praise to Him. I'll thank Him for all my problems. And God says, for those people I'll give the peace. Hallelujah. Hallelujah. సమాధానం పొందుటకు మార్గం ఏమిటి? స్థిరమైన మనసుతో, not with a wavering heart, not with a doubt mind. I come with a strong faith and I will talk with Him and I will submit everything and I will go out from the church with the faith. God will take care of everything. For those people, God is telling, I will give my peace.
You know the difference of the peace of the world and the peace of Jesus Christ? The world peace is I will feel nothing should happen to me around me. I should be at peace. Touch me not plant. Nothing should happen to me. Everything should be settled. Everything should be okay for my peace. I should have enough money. I should have enough drinks to drink, enough food to eat, and beautiful palace to live, and to people to serve, and everything is settled. I will be at peace. But Jesus Christ, He promises, I will give the peace that the world cannot give. That peace comes from the cross. When Jesus was surrounded by His enemy, His heart was peace with God, at peace with the Father. Even the darkest time, Jesus was able to say, let your will be done, Lord. Lord, forgive them. They don't know what they are doing. This peace, its war will be going on, and you will be in the middle of the war, and there will be peace in your heart. The meaning of the war is, if I know how the attack is going to come, that is not called war. That is acting. In the movie, everything will be set, and the hero will be instructed that this man will come this side, you come this side. But the war, real war is, we don't know how the attack will come. So we should be ready. So those who are facing troubles, God put you in the war, real war, to train you, and to make you a strong soldier, to train your arms for battle. And you should not blame God. Lord, I did not expect these things are happening into me. That means the purpose for which God called you, you are not aware of it. Hallelujah. Hallelujah. Book of Isaiah, chapter 26, verse 4. యెషయా పుస్తకం 26వ అధ్యాయం 4వ వచనం మనం చదివి ధ్యానిస్తాం. మీరు సదా ప్రభువును నమ్ముడు, అతడు మనకు శాశ్వతమైన రక్షణ దుర్గము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దుర్గము, ఈ పదముని మీరు పదే పదే ఈరోజు పలకండి. ఈ రోజు నుండి రోజంతా పలకండి, నువ్వు నా దుర్గము, నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే, నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు, 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 యేసు. Hallelujah. హల్లెలూయా. In English, it is written, you are my rock. Trust in the Lord forever, for our God is an everlasting rock, not like a feeble rock, easily to be broken. Everlasting rock. God said to the Peter, you are a rock. Before that, Peter was called with some other name. You are like a reed, small grass like. The wind will shake you, and you will be shaken wherever the wind takes you. You were moved according to the wind. That means according to the situation around you. Now I make you, call you as a rock. Will rock move according to the wind? No. This is the process. Overall in the battlefield, they are called by God
to be transformed from the grass to rock. Say amen. Amen. Hallelujah. 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 If you say, I don't want any struggle, I don't want put into the battlefield, you will be scattered. Lifelong you should be a weak person, afraid of anything, fearful to appear in front of the people, and you will always at the back of somebody, and you're afraid to speak in front of few people. Even something unjust is taking place to you, you cannot raise your voice because you trained yourself like that. కనుక బలహీనమైన నిన్ను, గడ్డి అయిన నిన్ను దేవుడు బండరాయిలాగా మార్చాలి. దానికి ఈ దేవుడి దగ్గర నీ వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతున్నారు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్, ఫర్ అవర్ గాడ్ ఈస్ అన్ ఎవర్లాస్టింగ్ రాక్. ఇది యేసుక్రీస్తుని గురించి రాయబడినది. ఈ యేసు ప్రభు ఇప్పుడు పేతురు గారిని చూసి నువ్వు రాయి అంటున్నాడు. బ్యూటిఫుల్. God slowly is giving all that belongs to him to the disciples and to the followers, and particularly whom he trained to be the leader. Peter was trained in the path of to become a leader. Not all the apostles underwent the same trials and tribulations and the temptations, but Peter underwent. There is a purpose when you are crossing the Red Sea. There is a reason when you cross the desert. There is a reason when you cross loneliness, the tough training for the tough job. Say amen. Amen. Hallelujah. Hallelujah. దయచేసి గ్రహించండి, సాధారణమైన గడ్డి అయిన నన్ను రాయిగా మార్చుటకు దేవుడు నన్ను ట్రైనింగ్ ఇస్తున్నాడు. నా దేవుని దృష్టి నుండి దూరం పోలేదు. దేవుడు దృష్టి నుండి నన్ను ఎవరు వేరుపరచలేదు. లార్డ్, ఐ కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ సైట్. కారణం, ఐ ఎమ్ నెవర్ అవుట్ ఆఫ్ యువర్ సైట్. నీ దృష్టి నుండి నేను దూరం వెళ్ళలేనయ్యా. ఎందుకంటే ఆకాశంలో నీ ఉన్నావు, సముద్రం కింద ఉన్నావు, బాదాముల దిగుల ఉన్నావు. నన్ను ఎక్కడ పోయినా నీ ఆత్మ ఉందయ్యా. నేను ఎక్కడ వెళ్ళగలుగుతాను? ఎవ్రీవేర్ యు ఆర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఆదికాండం 13వ అధ్యాయం 14-17 వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 verse 14 and 15. Abraham was called. Chapter 12 verse 4 onwards, particularly chapter 6 on verse 6 onwards, God is bringing Abraham and showing the heaven. Hallelujah. దయచేసి వినండి. Abraham was put inside the tent by the blames, by the gossiping. Lot of negative spirit made him to not come out of the tent. పిల్లలు లేదా? ముసలాడుగా మారిపోయావా? నీకు సందతి లేదా? అయిపోయిందా నీ సంగతి? నీ నమ్మిన దేవుడు నిన్ను చేయి విడిచారా? సారాకి ఏమేమి జరిగిందో ఆమెను తాకిన దుఃఖం ఈయన తాకుతుంది. పనికిరాని వ్యక్తి నువ్వు. నవ్యాడో ఏమో. ఆయన శరీరంని చూసిన, when he looked at his skin, it was already showing the sign that he became too old. So looking at oneself, looking at the situation, having heard the words from the people, even though he was an elder man, he was ashamed in front of the young people. The newly married couple and crossing him with the children, but he was an elder man, pious man, righteous man, prayerful man, was left out with a child. భక్తి కలిగిన వ్యక్తిగా ఉండినను, వయసులో పెద్దవాడుగా ఉండినను, నిన్నటి రోజు పెళ్లి అయిన వాడు పిల్లలతో తిరుగుతున్నప్పుడు దేవుని నమ్మి నీతిమంతుడుగా జీవించిన అబ్రహాము తన శరీరమును చూసి, తన భార్యను చూసి, ఆమె కన్నును చూసి, చెప్తున్న ప్రతి ఒక్కరి మాటను విని he decided to not come out of the tent. కుడి చేతిని పైకి లేపండి.
దయచేసి ఇది అర్థం చేసుకోండి. ద సిట్యువేషన్ మైట్ హవ్ పుట్ యూ ఇన్ ద రూమ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీ ఫంక్షన్, యు ఆర్ నాట్ కమింగ్ అవుట్, యు ఆర్ వాచింగ్ టీవీ, సెల్ ఫోన్, అది ఇది రూమ్లోనే ఉండిపోతున్నావు. నవ్వటలేదు, ఆనందించలేదు, తండ్రి తల్లితో మాట్లాడట్లేదు. యు ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే. యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ టేకింగ్ డ్రగ్స్. యు ఆర్ డూయింగ్ సిన్ బై యువర్ సెల్ఫ్. And you are hurting your family members. And you are thinking to commit suicide. If this is the situation, today God is telling to you, you are not out of the God's sight. Amen. 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 నీ పరిస్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు. నీవు మాత్రం నా జీవితములో లేకుండినచో ఎప్పుడు మట్టిలో కలిసిపోయే వాడనయ్యా. యేసయ్యా, 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 నన్ను ఎరిగి నాతో నిలబడే ఒక్క వ్యక్తి నీవేనయ్యా. హల్లెలూయా. Hallelujah. దేవజనులారా, అబ్రహాం పరిస్థితి కొద్దిగా వివరించాను. కానీ ఇదే దేవాలయానికి పిల్లలు లేదు అని వచ్చి వాళ్ళు కన్నీరు కార్చి తన దుఃఖమైన ఆ కథను చెబుతున్నప్పుడు, వారి జీవితముని చెప్తున్నప్పుడు అది ఎంత బాధను మాకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. కనుక ఈ సమయం ఇప్పుడు ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ఎవరెవరు మీ పండించలేదు, నీ జీవితంలో సంతాన భాగ్యం లేకుండా మీ గర్భఫలం మూసివేయబడి ఉన్నదో యేసయ్య నామములో ఇప్పుడు తెరవబడును కాక. Amen. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి ఒక పరిస్థితిలో ఉన్న నిన్ను, అబ్రహామును దేవుడు ఇప్పుడు ఏం పలుకుతున్నా తెలుసా? చేయి పట్టుకొని తీసుకుని వస్తారన్నమాట. ఏంటి నానా, నీ బయటికి రా. అబ్రహాం, నీ బయటికి రా. నీ కన్నులో ఫిజికల్ ఐస్, ఫిజికల్ ఇయర్స్ హ్యావ్ హర్డ్ మెనీ థింగ్స్, సీన్ మెనీ థింగ్. కానీ ఇప్పుడు బయటికి రా. కమ్ అవుట్ ఆఫ్ యువర్ టెంట్. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బయటికి తీసుకుని వచ్చి దేవుడు ఏం చెప్పారు తెలుసా? ఆకాశంను చూడు. నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు ఎందుకు ఆకాశంను చూడమని చెప్పారని. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమును సృష్టించిన దేవుడు, ప్రతి ఒక్క నక్షత్రమును పేరు పెట్టి పిలిచి నిలపిన దేవుడు, మేఘానికి ఆజ్ఞాపించి వర్షంని కురిపిస్తున్న దేవుడు, సూర్యుడిని పేరు పెట్టి పిలిచి ఉదయిస్తున్న దేవుడు, ఇవి అన్నిటినీ సృష్టించిన దేవుడు ఒక్కడు ఉన్నాడని, తమ తమ కాలములో తన పనిని చెయ్యటకు ఆకాశమును ఒక వస్త్రం వలె నిలబడ చేసిన ఒక దేవుడు ఉన్నాడని తెలుసుకో. ఈ ప్రపంచమును సృష్టించిన దేవుడు నీకు పలుకుతున్నాను, బయటికి రా. నీ సంతతిని ఆకాశ నక్షత్రం వలె నేను పెరుగు చేస్తాను. హల్లెలూయా. In your troubles, if you look down, you will not see anything. Just look up. And you can see so broad, wide heaven. The heaven was filled with the glory of God. ఇంతగా దీనిని సృష్టించిన మహిమగల దేవుడు, ఈ నక్షత్రంని సృష్టించిన దేవుడు, సూర్యుని పేరు పెట్టిన పిలిచిన దేవుడు, నా గర్భములో నాకు ఒక సంతాన భాగ్యముని ఇవ్వరా? హల్లెలూయా. ఒక్క సూర్యుడు ఉదయాన్ని లోకానికి వెలుగిస్తుందండి. అంత కాంతితో ఒక సూర్యుని సృష్టించగలిగిన దేవుడు నా మొగముని ప్రకాశింపచేయరా? నా అవమానంను తీసివేయరా? ఈ నక్షత్రాన్ని చూపిస్తున్న దేవుడు అన్నారన్నమాట, నా శక్తికి కొరత ఉందా? ఆయన ఆజ్ఞాపించినప్పుడు వర్షం కుమ్మరిస్తుందే. ఇప్పుడు నా మాట ద్వారా నీ ముసలివాడుగా మారిపోయినను నీ సంతతిని పెంచేటకు నాకు శక్తి ఉందని నీ చూడగలుగుతావా? ఆత్మీయ కన్నులతో నీ చూసి విశ్వసించగలుగుతావా? అబ్రాము,
ఈ రోజు నుండి నీ పేరు అబ్రామ్ కాదు, అబ్రహాము. అబ్రామ్ అంటే ఎండిపోయిన భూమి, అబ్రహాం అంటే జాతులకు తండ్రి. నీ గడ్డి కాదు, నీ రాయి. దేవుని కన్ను నా మీద ఉన్నది. ఆయన కన్ను నా మీద ఉండగా నేను తప్పించుకోలేను. నన్ను ఆయన సన్నిధి నుండి ఎవరు గట్టివేయలేదు, ఎవరు ఆయన చేతులందు నన్ను లాగలేదు, ఏ శక్తి కూడా నన్ను తాకదు. ఆయన చేతులు నన్ను భద్రంగా ఉన్నాను. మహోన్నతుడైన నా ప్రభువు నాకు బలము ఒసగును. జింగ కాలుకు బలమిచ్చినట్లే నా పాదములను బలపరచును. యేసుక్రీస్తు అనుగ్రహించు హల్లెలూయా శక్తి చేతనే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొనే బలం నాకున్నది. యేసయ్యా నీ కృపా చాలయ్యా, నా బలహీనంలో నీ బలం ఆదుకొనునయ్యా. యేసయ్యా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బలం నాకు చాలు, నా బలహీనములో నీ బలం నన్ను ఆదుకొనును. 2 కొరింథీయులు 12:9 దైవజనులారా, ప్రతిరోజు ఆరాధనలో మీరు ఉంటున్నప్పుడు రహస్యం దేవుడు తెలియపరుస్తున్నారు కనుక ఆ శారీర ప్రకారంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు ఆత్మీయ జీవితానికి రండి. అబ్రహాముని పిలిచినట్లుగా నీ ఎక్కడెక్కడ కూర్చున్నావో బలహీనంలో నీ బయటికి రా. త్రాగుబోతనం నుండి బయటికి రాకుండా పోతున్నావా? నీ కష్టం కన్నీరు నుండి మారదని అనుకుంటున్నావా? దానిని మార్చుటకు దేవుడిని ఆత్మ జీవితానికి పిలుస్తున్నారు. పరిశుద్ధ ఆత్మలో నింపబడు. దానికి ప్రతిరోజు నీకు చెప్పు, నా దుర్గము నీవే అయ్యా, నువ్వు నా రాయి, నీ మీద నా నమ్మకముని ఉంచుతున్నానని అబ్రహాముని పిలిచాడండి. అబ్రహాం గూడారంలో కూర్చున్న వరకు ఆయనకి మైండ్ మొత్తం కూడా కప్పివేయబడింది మాట. నా జీవితం ఎట్లా అయింది, ఇట్లా అయిపోయింది. కానీ కొద్దిగా ఆకాశంని చూసినప్పుడు ఆయన ఆలోచన పెద్దగా అయింది. ఆయన దేవుని కూర్చున్న జ్ఞానం ఆయనకు కనిపిస్తుంది. హల్లెలూయా. దేవుడు భూమిలో దిగి వచ్చి నిలబడి ఒక్క అడుగు పెట్టి ఇంకొక అడుగు పెట్టాలంటే చోట లేదు మాట. భూమి సరిపోవలేదు. పెద్దవాడు, శక్తిమంతుడు. ఆయన నడుస్తున్నప్పుడు లేపబడుతున్న దుమ్ము మేఘమని బైబిల్ గ్రంథం పలుకుతుంది. అయ్యా, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదం. నీలోనే నేను ఉన్నాను, నీ కన్ను ముందే నేను ఉన్నాను. హల్లెలూయా. ఆగారు ఎడారికి తన బిడ్డని తీసుకొని పోయినప్పుడు నీళ్ళు ఆగిపోయింది. కుమారుని ఒక చిన్న చెట్టు నీడలో ఉంచి ఆమె ఏడుస్తుంది. నా రాత ఇట్లా మారిపోయింది, నాతో కలిసి నా కుమారుడు రాత కూడా ఇట్లా రాయపడి ఉన్నదే అని చేతులెత్తి ఆమె ఏడించినప్పుడు దేవుడు కనిపించలేదా? హల్లెలూయా. ఎడారిలో ఆగారు కన్నిటిని చూసి, అమ్మా ఏడకో, ఆత్మీయ కనులు తెరవు అని నీటి ఊటను ఆమెకి ఆ ఎడారిలో కనిపించలేదా? దేవుడు చూపించాడే. హల్లెలూయా. తన కుమారుడికి నీళ్ళిచ్చి ఆమె పాత్రను బ్యాగుని నీటితో నింపుకొని ఆమె ఆత్మీయ కనులతో దేవుని స్మరించి, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడండి, ఇస్మాయిలుని ఒక పెద్ద జాతిగా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎడారి, నీరు లేదు, పిల్లలు కొడుకు చనిపోతున్నాడు, భవిష్యత్ అన్నదే క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. కానీ నీ దేవుని దృష్టిలో నుండి దూరంగా లేదు. మనమే ఇక్కడ ఉండినా, హైదరాబాద్ పోయినా మనం చూడలేం. గేటు దాటినా కూడా మన కన్నుకు కనిపించింది. కానీ దేవుని కన్ను 10,000 రెట్లు ప్రకాశిస్తుంది సూర్యుని వలె.
సూర్యుని కంటే 10 రెట్లు ప్రకాశమైనది దేవుని కన్నులు. హల్లెలూయా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 నీ కన్నులు నా మీదే ఉన్నది. ఐ ఎమ్ నెవర్ అవుట్ ఆఫ్ యువర్ సైట్. నీ దృష్టి నుండి నేను దూరం పోలేను. మీకు తెలుసా అండి, ఎవరో సెల్ ఫోన్ని దొంగతనం చేసినా దానిలో సిమ్ కార్డు ఉండినా ఆ ఫోన్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవచ్చు మాట. అవునా అవునా? సిమ్ కార్డు తీసినా కనిపించవచ్చా? సిమ్ కార్డు తీసినా కూడా కనిపించవచ్చా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనికే అంత శక్తి ఉందంటే నీలో దేవుని ఆత్మ ఉందండి. ఆయన పోలికలో సృష్టింపబడి ఉన్నావు. ఆయన దృష్టిలో నుండి ఎవరు వేరుపరచగలుగుతారు? ఈ సన్నిధి నుండి, దేవుని సన్నిధి నుండి ఎక్కడ వెళ్ళగలుగుతావు? హల్లెలూయా. ఈ ప్రపంచం అన్నది ఒక తల్లి గర్భమునంటిది. ఆ గర్భం లోపల ఉన్న బిడ్డలంటి వాడు మనం. కనుక ఇద్దరు కవల పిల్లల లోపల మాట్లాడుకున్నారన్నమాట. ఇక్కడే బాగుంది మమ్మీ, మంచి నుండి శక్తి దొరుకుతుంది, మనం బయటికి పోయినా ரொம்ப కష్టం, ఇక్కడే ఉండిపోతామనేది మాట ఒక బిడ్డ. ఇంకొకడు అన్నాడు, ఇప్పుడు పోషిస్తున్న మన తల్లి బయటికి పోయినా కూడా చూసుకుంటుందిగా. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నారు, టు అండ్ ఫ్రో, ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు దేవుడి కన్నులు చూస్తున్నాయి. ఎవరెవరు పూర్ణ హృదయముతో దేవుని వెదకుతున్నారో వారికి తోడ్పడటకు, వారిని బలపరచుటకు, వారు తన ఆత్మను ఇవ్వటకు, తన సమాధానమును ఇవ్వటకు యేసు ప్రభు మన వైపునే ఉన్నారన్నమాట. మన కన్ను ఆయన మీదే ఉంది మాట. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడు కొనుకు తీయడు, నిద్రపోడు. ఆ వచనం పలుకుతుంది. కీర్తన 121, 4, 5 వచనం. ఆయన మన మీద కన్ను ఉంచి, చదువుతామా? కీర్తన 121, 4, 5 వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునికి పాట్లు పడడు, నిద్రపోడు. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును. అతడు నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. హల్లెలూయా. హల్లెలూయా. నీడగా ఉంటారన్నమాట, కుడి ప్రక్కన నిలిచి ఉంటారన్నమాట. దీనికంటే ఏం కావాలి? మన జీవితంలో సైతాను చేస్తున్న ఒక కార్యమేనగా, ఏదో దేవుని నుండి వేరుపరిచినట్లుగా, నీ పాపం వలన దేవుడు నిన్ను త్రోసినట్లుగా, నీ వ్యాధి కష్ట సమయమున ఏదో దుష్టశక్తి నీ మీద వచ్చింది అన్నట్లుగా నమ్మచేసి, నీలో దేవుడు ఉన్నాడని సత్యముని మర్చిపోవచ్చేసి,
ఆయన కన్నులు ఎప్పుడు నీ మీదే ఉంది. నిన్ను తాకుతున్నవాడు నా కంటి పాపుని తాకినట్లు అన్నాడే, అట్లా ఆయన సన్నిధిలోనే నీ ఉన్నావు. కొద్దిగా గుర్తెరిగి నీ దేవుడిలోనే ఉన్నావు అని ఇది తలంచుకొని, స్తోత్రమయ్యా ఈ సమయంలో కూడా నువ్వు నాతో ఉన్నావు అని స్తుతించి శక్తిని పొందుకోకుండా దేవుడు నన్ను వదిలినట్లుగా, సైతానుకు శక్తి అధికంగా ఉన్నట్లుగా మనం చూసి భయపడ చేస్తారు. కానీ ఈరోజు వాక్ మనకు దేవుడు పలుకుతున్నాడు, నేను దేవుని దృష్టిలోనే ఉన్నాను. ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ యువర్ సైట్ ఓ లార్డ్. అందరూ కూడా మోకరించుతారా? ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆరాధనలో మన తెరేసా అని ఒక కుమార్తె కొరకు ప్రార్థన చేసుకుందాం. మొయినాబాద్లో ప్రతి శనివారం రాత్రి అంతా విజ్ఞాపన ప్రార్థన చేసి, ఆదివారం జరగబోతున్న ప్రార్థన కొరకు మంచిగా జరగాలని, అది క్రీస్తుల శక్తిని దయచేయమని, అద్భుతాలు జరగాలని రాత్రి అంతా ప్రార్థన చేసిన కుమార్తె నడవకుండా పోతున్న పరిస్థితిలో మీరందరూ కూడా ఆ కుమార్తెని దీవించమని, మరి ఒక్కసారి దైవ శక్తితో 2 రెట్లుగా దేవుడు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఈరోజు అబ్రహాముని పిలిచి ఆకాశంని చూపించి, ఆకాశంను సృష్టించిన దేవుడు నేను పలుకుతున్నాను, నీ కొరకు ఒక కుమారుని కూడా సృష్టించుటకు నేను శక్తిమంతుడుగా ఉన్నాడని చూపించిన అదే ప్రభు ఈరోజు సంతాన భాగ్యం కొరకు ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు తాకమని, శాంతిని సమాధానం కోల్పోయి కుటుంబంలో చిరాకులతో భార్య భర్తలకు సమాధానం లేదో వారు ఈరోజు శ్రద్ధతో పూర్ణ హృదయంతో దేవుని కొరకు ఈరోజు ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు ఆ కుటుంబంలో భార్య భర్త పిల్లలకి సమాధానం దయచేయమని. హల్లెలూయా. బలహీనంలో ఒక చిన్న రీడ్ అంటారు, గడ్డి గాలికి అట్టిట్టు తగులుతుంది, కానీ ఇప్పుడు రాయుగా మార్స్తానని దేవుడు పలికారే. అట్లా బలహీనంలో ఉన్న వాళ్ళు మీరందరూ కూడా చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకుంటాం. అందరూ చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకోండి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కూడా చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నాలో నాలో నీవే, నాలో నాలో నీవే. పడదామా? నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. అందరూ కలిసి పాడదాం. నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జనులారా, పునీత అంతోని వారి పండుగను వచ్చే జూన్ 13వ తారీఖు మనం కొనియాడుతున్నాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మిమ్మల్ని అందరినీ పిలుచుకొని పండుగ కొనియాడటకు సమయం అనుమతించట్లేదు. కనుక దేవుని చిత్త ప్రకారం ఆ రోజు మీరు ఎక్కడెక్కడ ఉండినా కూడా మిమ్మల్ని తలంచుకొని పరిశుద్ధ పూజను బలమైన ఆరాధన నడిపించి ఈ దీవెనల కొరకు ప్రార్థన చేయాలని నిర్ణయించున్నాం. ప్రతిరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీరు ఈరోజు మన విన్న సందేశం, ఐ నెవర్ బీ అవుట్ ఆఫ్ యువర్ సైట్ ఓ లార్డ్. నీ దృష్టి నుండి, నీ కన్ను నుండి నన్ను ఎక్కడ కూడా తప్పించుకోలేను, నేను తప్పిపోలేను. అదే సరి అయిన పదం. హల్లెలూయా. ఈ సందేశం అందరికీ తెలియపరచండి. ప్రత్యేక విధంగా జూన్ 13వ తారీఖు అంతోని వారి ఆశీర్వాదం కోరుకున్నవారు ఈ ఆరాధన పాల్గొంటున్నప్పుడు మీ కింద ఫోన్ నంబర్ కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్న ఫోన్ నంబర్కి గూగుల్ పే ద్వారా పూజ సమర్పించుటకు మీరు కాంటాక్ట్ చేసి గూగుల్ పే ద్వారా 100 రూపాయలు కానీ మీ కానుకను సమర్పించుకొని పూజ సమర్పించుకోవచ్చు. ఆ రోజు మగా అద్భుతమైన రోజు. కోల్పోయినది అన్నిటి కూడా తిరిగి వసగట్టుకు శక్తి కలిగిన పునీత అంతోని వారి ప్రార్థన మన జీవితం ఫలించాలని తలంచుకొని పూజ సమర్పించుకోండి. ఆ రోజంతా మేము మిమ్మల్ని తలంచి ప్రార్థన చేయటకు సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు 2, 3, 5 అని ఎవరెవరు దేవుని దర్శించాలని ఆశపడుతున్నారో మరి గవర్నమెంట్ చెప్పినట్లుగా మిమ్మల్ని శుద్ధి చేసుకొని మాస్క్ వేసుకొని ఇక్కడ వచ్చి దేవుని దర్శించి మీరు వెళ్ళవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. లేదంటే 65 వయసుకి ఎక్కువ ఉన్నవాడు, 10 వయసు లోపలికి ఉన్నవారు ఎవరు కూడా దేవాలయానికి రావద్దు. అది మీకు మంచిది కాదు. దేవాలయంకి వచ్చి మనం రోగంని పొందామని పేరు దేవుడికి ఇవ్వకూడదు. కనుక జ్ఞానముతో దేవుని ఆరాధించి మహిమపరచడం. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరి దృష్టిలో ఉన్నాము? దేవుడి దృష్టిలో మనం తప్పిపోలేము. దేవుడు దీవించును గాక.